నన్ను బయటికి పంపిండ్రు. కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఆస్తుల పంచాయతీ కాదు, 100% ఇది రాజకీయ పంచాయతీ అని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే కవిత చెప్పిన దాంట్లో 99.99% నిజాలు ఉన్నాయని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది నిధులు నీళ్లు నియామకాల ప్రాతిపదిక మీద జరిగింది. సమాజం అనేది ఆత్మగౌరవం కోరుకునేది, స్వేచ్ఛను కోరుకుంది, స్వతంత్రాన్ని కోరుకుంది. తెలంగాణ ఆకలి పేదరికం దారిద్ర్యాన్ని కోరుకుంది. ఈ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందంటే సంపన్న జాతుల యొక్క త్యాగాలతో ఏర్పడ్డది. కాబట్టి ఆ త్యాగాలు అనేవి కూడా ఆ ప్రజలకు ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్న వాళ్ళల్లో మా బోటోళ్ళందరూ కూడా పనిచేశాం. కానీ 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ఆ లేదా టీఆర్ఎస్ఆ మరోటా దానికి ఏం పేరు పెట్టుకుంటారు దానికి. ఎందుకంటే తెలంగాణ పేగుబంధాన్ని తెంపుకొని జాతీయ స్థాయిలో పోవాలా, అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిగా విస్తరించి తెలంగాణ వాదాన్ని చంపేసినటువంటి కేసీఆర్ యొక్క ఆలోచనని ఇవాళ బయట పెట్టింది. అంటే ఎవరు పెట్టినరు? ఆ పార్టీలో పనిచేసి ఆ పార్టీ పుట్టుక నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించినంత వరకు చూసినటువంటి కేసీఆర్ రక్తం పంచుకొని పెట్టిన బిడ్డనే చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణను పరిపాలించరు, రాష్ట్రాన్ని మొత్తం దోచుకుంది హరీష్ రావు. కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దోపిడీ చేశారు. కేవలం తెలంగాణ అనేటువంటి నినాదాన్ని కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉపయోగించుకున్నారు అనేదాన్ని ఆమె స్పష్టం చేసింది. నియంత్రిత విధానాలు, అప్రజాస్వామిక విధానాలు, నిరుద్యోగుల అణిచివేత, దళితుల అణిచివేత, మరి పేదల యొక్క అభ్యున్నతికి అనేటువంటి పదమే ఎక్కడ లేకుండా ఈ వర్గాలను మొత్తం హింసించి కేవలం మంది మాగదులు, సమాజానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, దోపిడీదారులు ఈ రాష్ట్రాన్ని దోచుకురని కవిత చెప్పకనే చెప్పింది. ఇదే కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళం ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమకారులుగా మేము అడుగుతున్నది. మీ దోపిడీ కొనసాగింది, మీ కుటుంబం అరాచకాలు పెరిగినాయి. ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నటువంటి హరీష్ రావే పెద్ద దొంగ అని ఎవరు చెప్పారు? కవిత చెప్పింది. అదేవిధంగా సంతోష్ రావు లాంటి నక్క వినయాలతోటి నీళ్ళు అందించి రాజ్యసభ తీసుకున్నటువంటి ఎవరైతే దోపిడీదారులకు పెద్దపీట వేసి వాళ్ళ దగ్గర జిఎస్టీ వసూలు చేసినటువంటి వాడు సంతోష్ రావు. సో ఓవరాల్గా మనకు కవితలో ఉన్నటువంటి భావోద్వేగము, దుఃఖం కానీ మరొకటి కానీ అన్నిటిని కూడా మనం కనుక క్షుణ్ణంగా పరిశీలిస్తే 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలకు చింప మిగిలింది. కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ చుట్టూన్న వారు తెలంగాణ వ్యతిరేకులు, కాంట్రాక్టర్లు, బడా పారిశ్రామికవేత్తలు, దోపిడీదారులు, తెలంగాణ ద్రోహులు, ప్రజాస్వామిక వ్యతిరేకమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారని చెప్పిండ్రు. అది మేము గతంలో చెప్పినాం, అది నిజమైంది. మరోసారి అధికారులు చెప్తున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో రాకపోవడానికి కూడా ఈ కారణాలే పనిచేస్తాయని నేను అనుకుంటాను. కవిత ఈ వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్కి ఎంత నష్టం జరుగుతుందో ఏమో, కానీ కాంగ్రెస్కు మాత్రం ఒక పెద్ద ఆయుధంగా మారిందనేది ప్రధానంగా వినిపిస్తుంది. నిజమా కాదు? ఇప్పుడు మేమేమంటున్నామంటే కవిత చెప్పకముందుకే మేము చెప్పినాం. సరే, కవితకి ఇవాళ బాధ అయ్యి ఆమెను గెంటి వేసిన తర్వాత చెప్పిండవచ్చు. మేమైతే ఆ పార్టీ సభ్యులం కాదు. ఒక ప్రజాస్వామిక వాదులుగా ఈ సమాజంలో జరిగింది ఆ రోజు మేము ప్రాజెక్ట్ చేశాం. విద్యార్థి ఉద్యమకారులుగా కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, రకరకాలైనటువంటి వాళ్ళు మనం ఏం కోరుకున్నాం? ఏ ఆకలి అయితే ఉందో, ఏ పేదరికం అయితే ఉందో ఈ సమాజంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కాదు, అగ్రకుల పేదలు కావచ్చు, వీరికి ఉపయోగపడాలని మనం కోరుకున్నాం. కానీ వాళ్ళు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రం అంటే మాది, తెలంగాణ రాష్ట్రం యొక్క ఫలితాలు మాకు, ఉద్యోగాలు అంటే కేసీఆర్ కుటుంబానికి, నిధులు అంటే వాళ్ళకే, మెగా కృష్ణారెడ్డికో మరొకరికో వాళ్ళకు వాళ్ళ కుటుంబమే. ఇక నీళ్ళు అంటే వాళ్ళ ఫామ్ హౌస్లకు. మీకు తెలియదే ఉంది, రబ్బర్ చెప్పులతో వచ్చినటువంటి హరీష్ రావు గారు ఇవాళ దాదాపు 50,000 కోట్లు సంపాదించారని కవిత చెప్తుంది ఆమె లెక్కల ప్రకారం. ఆ తర్వాత ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులైన వాళ్ళు మరొకరు ఎవరైనా అయ్యుండవచ్చు, వాళ్ళు కూడా 1,000 కోట్లు సంపాదించుకున్నారని కవిత చెప్పింది. సో ఇవన్నీ కూడా మేము గతంలో చెప్పినాయే. కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచించిందంటే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం కోసం, ఈ జాతుల నిరుద్యోగుల యొక్క ఉద్యోగాల కోసం, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సమైక్య రాష్ట్రంలో అని చెప్పి నీళ్ళ కోసం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మనం ఆలోచన చేసిన తర్వాత ఆమె చెప్పింది, మేము చెప్పింది సింక్ అయింది. కాబట్టి నేనేమంటున్నంటే ఆమె చెప్పడానికంటే ముందే మేము చెప్పుకుంటూ వచ్చినాం కదా కాంగ్రెస్లో ఉన్నటువంటి తెలంగాణ వాదులం కూడా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఇవాళ కేసీఆర్ నేను ఎంత గొప్పలు చెప్తున్నా దాన్ని అంకురార్పణ చేసింది. మొదటి నుంచి చివరి దాకా తెలంగాణ వాదాన్ని నిలిపి ఉంచింది సమాజంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి మా కాంగ్రెస్లో సభ్యులు, పార్లమెంటు సభ్యులు,
అదేవిధంగా మాబోటి తెలంగాణ వాదనం కాంగ్రెస్ పార్టీలో ఒప్పించి మెప్పించి సోనియా గాంధీని తెలంగాణ ఇవ్వడంలో కృషి చేశాం కాబట్టి ఆ క్రెడిట్ అంటే కూడా మా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అని శాసన నమ్ముతాం. మండలిలో కవిత కన్నీరు కాల్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ నన్ను పగబట్టింది, కావాలనే నన్ను బయటకు పంపిస్తా ఉన్నారు, నేను ఈరోజు ఒక్కదిగానే పోతున్నా కానీ శక్తినే తిరిగి వస్తానంటారు. దానికి ఏం చెప్తారు? సరే, భవిష్యత్తు ఎట్లుందో మనం ఇప్పుడే చెప్పచాలో మనమేమో జాతకాలు చెప్పేటోళ్ళం కాదు. కాంగ్రెస్ సో నేనేమంటున్నానంటే ఒక రాజకీయాల్లో ఆమె ఏం చేస్తుందో, రేపటి తరం ఆమె తీసుకునే నిర్ణయాలు ఎట్లుంటాయో మనం చెప్పలేం. ఆమె ఎజెండా ఆమె జెండా ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఏదైనా కావాలనే కుట్రతోటి కుతంత్రంతో హరీష్ రావు పంపించండి ఆమె చెప్పింది. తర్వాత అన్న అయినటువంటి కేటీఆర్ ఒక అసమర్థులు లెక్కడని మిగిలిపోయిండు, చూస్తూ ఉండిపోయిండు. ఆ దొంగలకు ఒత్తాసు వాళ్ళకి ఆ దొంగ దాంట్లో కూడా ఆయన భాగస్వామ్యం అనేది ఆమె చెప్పింది. సంతోష్రావు కూడా అక్కడ ఏం చేసిండో అనేది చెప్పింది. సో మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘర్షణ ఆమెకు దుఃఖం అయి ఉండవచ్చు, బాధ అయి ఉండవచ్చు. కాబట్టి ఆమె ఈరోజు చెప్పినది 100% కేసీఆర్ కుటుంబం, కేసీఆర్లో ఉన్నటువంటి కేసీఆర్తో సహా ఆమె తండ్రి కాబట్టి ఆ తండ్రిని ఎక్సెప్ట్ చేస్తుండొచ్చు, ఈ మా తండ్రి చేయలేదని. తండ్రి కూడా కేసీఆర్ కూడా దొంగతనం చేయడంలో వాళ్ళకు తాళాలు ఇచ్చిందే కేసీఆర్, దోపిడీ జరగడానికి అవకాశం ఇచ్చిందే కేసీఆర్. దొంగలకు తాళం ఇచ్చిన వాళ్ళు కూడా దొంగలే అవుతారు. కాబట్టి తండ్రిని వెనకేసుకొచ్చినంత మాత్రాన ఆ ఒక్క అంశం 99.99% అన్న ఆ 1% కేసీఆర్ ఉన్నాడు. ఆ కేసీఆర్ కూడా ఈ పాపం ఉంది. ఓకే, చివరి ప్రశ్న, భయంకరమైన ప్రశ్న ఎదురవుతుంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ అధికారంలోకి వస్తే మీరు మొత్తం దోపిడీ చేసిన సొమ్మినంత కట్టించి మిమ్మల్ని జైలు వేస్తున్న రేవంత్ ఎందుకు ఈరోజు క్షమిస్తున్నాడు, ఎందుకు జైలు వేయలేకపోతున్నాడు, మీ పాపాన మీరే పోతారని ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది ప్రశ్నిస్తున్నారు. దాని ఆంతర్యం ఏంటి? ఒకటి సోదర, ఇవాళ కాళేశ్వరం కుంభకోణం మీద ఏం చేసినాము, ఎంక్వైరీ చేసినాం. అది ప్రజల కోరిక మేరకు అని మేము చెప్పినట్టుగా ఆ ఎంక్వైరీ సుదీర్ఘంగా నడిచింది. సుదీర్ఘంగా నడిచిన తర్వాత పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. దాని మీద కేసులు బుక్ అయినాయి, అది రన్నింగ్లో ఉన్నది. దాని కోర్టులో వాళ్ళు ఆపుకున్నారు. దాని కోర్టునైతే మనం వీళ్ళని మేము అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. అదేమన్నా ఈ కార్ రేసులో ఏం చేసినాము, అన్ని ఫైల్ చేసినాము. ఈడీ ఎంటర్ అయింది, మరి గవర్నర్ కాడికి పోయింది. గవర్నర్ ఎందుకు ఆపిండు? కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ఎక్కడ కూడా ఆపలేదు. ప్రభుత్వం 100% చేసినటువంటి దోపిడీని, వారు చేసినటువంటి కుంభకాలకు సంబంధించి కానీ, ధరణికి సంబంధించినటువంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రజలకు ఏదైతే చెప్పిండో దాన్ని నెరవేర్చడం కోసం పనిచేస్తున్నాం. అంటే నేనేమంటానంటే సినిమా ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా 3 ఏళ్ళు ఉంది, చూడండి ఏం జరుగుతుందో, అంతవరకు వెయిట్ ఉండండి. హరీష్ రావు కూడా అసెంబ్లీ జరుగుతుంది సమావేశాలలో వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మొత్తం చేదు అనుభవం చిక్కింది, ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీలో అన్ని ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి వాళ్ళు మాకు సమాధానం చెప్పలేక వేరే అన్ని మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి సభను తప్పుదో పట్టిస్తారని అంటున్నారు. దానికి ఏంటి నాకు ఇప్పుడు ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రధానంగా పున్నాను ఒక మాట, స్పీకరు అప్రజాస్వామికంగా వివరించినట్ట అదొకటి అన్నారు, వాళ్ళు అసభ్యకరంగా ఉన్నాడంట, నిజమేనా? చూడండి, ఇవాళ దొంగతనాలు చేసిన వాళ్ళు దొంగ అంటారు. ఆ తర్వాత అంతకుడు పోయి ఒక 100 హత్యలు చేసి ఎక్స్గ్రేషియా చెల్లించామని ప్రభుత్వంతో కొట్లాడుతుండట. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సమాజాన్ని పూర్తిగా చంపినటువంటి నరహంతకులు, తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్, అలాంటి వాళ్ళు ఇవాళ చర్చలో సమాధానం చెప్పలేక నీళ్ళని ఆంధ్రాకు పోతుంటే అప్పగించి సంతకాలు పెట్టి జగన్ని ప్రగతి భవన్ పిలుచుకొచ్చి పవన్ కళ్యాణ్కి రెడ్ కార్పెట్ వేసి ఆ తర్వాత రోజా దగ్గరికి పోయి రొయ్యల పులుసులు, చేపల పులుసులు తిని రాయలసీమని రతనాలసీమ చెప్తున్నటువంటి ఇలాంటి దొంగల చేత మేము తిట్లు తినడానికి తెలంగాణ సమాజం మేము సిద్ధంగా లేము. తప్పుదో పట్టాల్సిన అవసరం ఏంది? 299కి సంతకాలు పెట్టింది మీరే కదా. రెండోది, శ్రీశైలం దగ్గర కింద పొక్క పెట్టమని ఆ రోజు మనం తెచ్చుకుంటామని చెప్పినాం. జూరాల కాడ కాదు, నేను ఆడ కింద పోయి పొక్క కొడతా అని చెప్పినావు. మరి దాన్ని ఎత్తేందుకు వేయించినావు? దాంతో వస్తుంది ఆ కుండకు. మనం ఎప్పుడైనా సోదరా, కుండకు ఎప్పుడు కింద కొడితే నీళ్లు మొత్తం వస్తాయి, నువ్వు పైన కొడతా అంటున్నావు. దీని అర్థం ఏంది? అటు నీళ్లు రావద్దు, నా జేబులోకి పైసలు రావాలి, ఇది వాళ్ళ టార్గెట్. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు లేవు, తెలంగాణలో నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే దాన్ని అన్నింటిని కూడా దొంగలకు అప్పచెప్పి కమిషన్లు తీసుకోవడానికి జరిగినటువంటి తతంగం. ఇవాళ మేము ఒకటి అడుగుతున్నాం, కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది వాస్తవం, విద్యుత్ ఒప్పందాలలో జరిగింది, వాటిని కూడా కోర్టుకు పోయినరు. ఈ కార్ రేసులో జరిగింది, ధరణి పేరుతోటి లక్షల ఎకరాలు దోచుకున్నారు, ఇది వాస్తవం. మరి ప్రజల ముందు మీరు సమాధానం చెప్పండి. మరి మీరు పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినరు,
పంచాయతీ ఎన్నికల్లో 15% నుంచి 20% రాలేదు. ఇవన్నీ కప్పిపుచ్చడానికే తాము చేసినటువంటి తప్పులన్నిటి ప్రజలకు వినిపిస్తుందని వాళ్ళు కావాలని ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసి బయటికి వెళ్ళిపోయారు. చేతనైతే చర్చ సిద్ధం అంటున్నాం కదా, చర్చ అవకాశం ఇవ్వమని చెప్పేసి స్పీకర్ని అడిగింది కదా, మరి ఎందుకు చర్చలకు రాలేదు? చర్చల కింద దొంగతనం చేసి మీరే పారిపోయారు. స్పీకర్ ఎందుకు చేస్తాడండి? అవకాశం ఇస్తా అని చెప్పి అసభ్యకరంగా అంటే ఏం చేసిండు? మాటలు కానీ ఏమన్నాడు? ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైకి అని చెప్పి దయచేసి ఆయన అన్న పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. విమర్శల కోసం కాదు, చర్చలో ముందుకు పోవడానికి తీసుకుపోవడానికి అవకాశం అంటే మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడానికి అవకాశం లేదు. అంశాలు మాట్లాడమని చెప్పిండు, అది కదా ఆయన. అంటే రేవంత్ రెడ్డి మాట్లాడొచ్చు కానీ మేము మాట్లాడొచ్చు. దయచేసి నేను ఏమంటున్నానంటే సభాపతికి అన్ని అధికారాలు ఉంటాయి, స్పీకర్ గారికి అన్ని అధికారాలు ఉంటాయి. ప్రతిపక్ష నేతలు కూడా అధికారం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రజలకు ఏం కావాలి, నిరుద్యోగులకు ఏం కావాలి, ప్రభుత్వం తప్పు చేస్తే మాట్లాడాలి. కానీ వాళ్ళు చేసిన దొంగతనం మీద చర్చ జరగొద్దు. వాళ్ళు చేసినటువంటి జలదోపిడీ ఆంధ్ర వాళ్ళు ఎత్తుకపోతుంటే ఈయన హారతులు బట్టి వాళ్ళకన్నిటిని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి పులుసులు తినొచ్చి ఆ చర్చ జరుగుతుందనే ఇవాళ జరుగుతున్నటువంటి చర్చను పక్కదారి పట్టించడానికి మోసం చేసిండు కాబట్టి సభ నుంచి పారిపోయిండ్రు. ఆయన ఏమన్నాడంటే గతంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అవకాశం ఇవ్వలేదు, ప్రిపేర్ కాలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఎన్ని రకాలుగా చిలువలు పలగలో మాట్లాడినండి. ఇవాళ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ఆ రోజు మాట్లాడిందో దానికి 1,00,000 రెట్లు సమాధానం చెప్పడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందరకు వచ్చారు. మరి మేము ఒకరు లేదా? మీకెందుకు సమాధానం లేదు? జరిగింది నిజమే కదా. వారు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పినప్పుడు మరి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఆ రోజు మాకు అవకాశం ఇచ్చినా ప్రతిపక్షాలకు అవకాశాలు ఇయ్యారు, చర్చలో పాల్గొంటారు. కానీ ప్రభుత్వం ఈనాడు ఏదైతే 2 సంవత్సరాలలో నీళ్ల గురించి నిధుల గురించి చేసినటువంటి కార్యక్రమాలు వివరించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముందుకు పోయారు కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానం లేక తోకపడిచారు. బీసీ నేత కైలాష్ గారికి డీసీసీ అతని కాంచెలు అతనిపైన అనేక కుట్రలు జరుగుతున్నాయి. మొన్న కూడా మిమ్మల్ని స్టేజ్ మీదకి రానియకుండా అడ్డుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. మీరు అందరం చూసిన పరిస్థితి ఏం చెప్తారు దాని గురించి? సోదరా, ఇవన్నీ రాజకీయాల్లో సహజంగా జరుగుతుంటాయి. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీగా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మేమందరం కలిసిపోతాము. సరే, నేను బీసీ నేతగా ఉన్నప్పటికీ కూడా సకల జాతుల వాణి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళందరి ఒప్పందం మేరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఎమ్మెల్యేలు, అటు జానారెడ్డి గారి యొక్క కుమారుల ఆశీర్వాదం, అదేవిధంగా వెంకరెడ్డి గారి ఆశీర్వాదం, అదేవిధంగా మా రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం, అదేవిధంగా వేముల వీరేశం గారు, బిఎల్ఆర్ గారు, చామల కిరణ్ రెడ్డి గారు, అదే జయవీర్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పందుల సామేలన, వీరందరి అభిప్రాయంతో వచ్చిన వాణ్ణి 100% పార్టీ యొక్క నిర్ణయాలను తూచా తప్పకుండా ముందుకు పోతా. ఏది ఏమైనా సరే, అనుకోకుండా జరిగిందా, ఎట్లా జరిగిందా ఆ సంఘటన గురించి నేను మర్చిపోయినా. 100% చూడండి బ్రదర్, రాజకీయాల్లో ఒకరినొకరు ఆధిపత్యం కోసం అన్ని పార్టీలలో పనిచేస్తుంటారు. దాన్ని ఏమి మనం తప్పడాల్సిన అవసరం లేదు. ఎవరినెవరు తొక్కితే ఆగదు. నా పయనం ముందుకు పోతుంది. నా పయనం కాంగ్రెస్తోనే. నా పయనం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారానికి తీసుకురావడమే. నా పయనం ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేయడం, దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్న మీ బోటోళ్ళు, అంటే ఒక జర్నలిస్టులుగా సామాజికమైనటువంటి అంశాల పట్ల ఏకాగ్రత ఉన్నవాళ్ళుగా, తెలంగాణకు రక్షకులుగా, గొంతులుగా మీరు అంతే వాళ్ళు ఉన్నంతసేపు నాకేం కాదు, శ్రీరామ రక్ష అని సందర్భంగా వెంకటరెడ్డి గారు కైలాష్ నేత గారి దగ్గరికి రానివ్వట్లేదు, ఇంకా కూడా అని చెప్పేసి ఏమంటారు? వెంకటరెడ్డి గారు మీకు ఇంకా కూడా దగ్గరికి రానిచ్చట్లేదని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అట్లేం లేదే, రాజకీయంలో స్పేస్ ఇస్తలేదు. ఏముంది, నేను ఏమైనా పోటీ చేసినా? నేను డీసీసీ అధ్యక్షుని కదా. నాకు ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యేనా, ఎంపీనా, లేకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయా? ఏముంటదన్నా ఫ్యూచర్ లో బీసీపీ ఎవరు ఏముండదు, అట్లా ఏముండదు. ఇప్పుడు అద్దానికి దగ్గర కాలేదా? అన్న ఆశీర్వాదం కదా, వెంకటరెడ్డి అన్న ఆశీర్వాదం. ఏముంటది అవన్నీ రాజకీయాల్లో ముందుకు పోతూనే ఉంటాం, సహజంగా అయితేనే ఉంటుంది. ఇవాళ కొత్త కాదు నిశ్శబ్ద విప్లవం అనేది వెనకట. ఇప్పుడు శబ్ద విప్లవం రాబోతుంది ఈ రాష్ట్రంలో. బలైన వర్గాలు 100% శబ్ద విప్లవంతో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదం, మా జిల్లాలో మా కోమటిరెడ్డి గారి, జానారెడ్డి గారి ఆశీర్వాదంతో పెద్ద శబ్ద విప్లవం రాబోతుంది. అది బీసీల రాజ్యాధికారం.